ఏమా నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? అమ్మ చూస్తే ఇంకేమైనా ఉందా? అది కాదు హేమా, మన ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదని మీ అమ్మగారితో చెప్పి నిన్ను కాలేజీకి పంపించమని అడుగుదామని వచ్చాను. వద్దు కృష్ణ, నువ్వేం చెప్పక్కర్లేదు. అమ్మ చూసిందంటే చంపేస్తుంది. వెళ్ళు కృష్ణ. అది కాదు హేమా, నేను మీ అమ్మగారు. అది జరిగే పని కాదు. ఇక్కడ మనల్ని అనేవాళ్ళే కానీ మన మాట వినేవాళ్లే లేరు. నా మాట విని వెళ్ళిపో కృష్ణ, లేకపోతే పెద్ద గొడవ అయిపోతుంది. వెళ్ళిపో కృష్ణ. నా మాట విని హేమా, నేను మీ అమ్మగారితో మాట్లాడుతాను. కృష్ణ వెళ్ళిపో ప్లీజ్, నా మాట విని. నేను చెప్తాను నీకే చెప్పేది. మనం ఏ తప్పు చేయకుండా నువ్వు ఎందుకు చదువు మానేయాలి? ప్లీజ్ కృష్ణ వెళ్ళిపో. నేను మీ అమ్మగారితో మాట్లాడతాను. కాలేజీలో మాట్లాడడం కుదరలేదు కాబట్టి సరాసరి నా కొంపకొచ్చి ఇంట్లోనే దుకాణం పెట్టేస్తావా? నీ అబ్బా రంకు నేర్చినమ్మా బొంకు నేర్చిందని గొడ్ల సావిడ దాకా వచ్చిందా మీ బాగోతం? అది కదండి లేదండి. అమ్మా కృష్ణ చెప్పేది వినమ్మా. మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదమ్మా. ఏంటి ఆడు నువ్వు చెప్పే అరికథ? మీ ఇద్దరు కలిపి కడతానే వాళ్ళ పాడే. ఒరే పెద్దారా, ఒరే చిన్నారా, ఈడు మీ చెల్లెలు లేపుకుపోవడానికి వచ్చాడు. ఈయన చెట్టు కట్టేరా. నీ అబ్బా ఈ నాళ్ళకు దొరికింది ఆ పెదరెట్లో వెంకట్రావు గారి పిల్లకదా ఏయ్ దీని తీసుకెళ్ళి లోపలట్టి కడియచ్చు. ఏయ్ కట్టేరా నా కొడుకుని. ఏయ్ నీ అబ్బా వాళ్ళు చేతులు ఎంత ధైర్యం నీకు? ఏయ్ కొట్టారా తాడు ఈరా వాళ్ళకి కట్టేనా కొడుకు. రావడమ్మా మీ అబ్బాయి తొట్లో పెట్టి తుమ్ములు కూడా వస్తుంది. వదిలితే మనిషి తగ్గండి బాబు. రావడమ్మా అచ్చరే గాని ఇడివో ఇంతకి నీ కోళ్ళకి మేత ఏమేస్తానా? నేనేం పెట్టడం లేదు. ఒక్కొక్క కోడికి 10 రూపాయలు ఇచ్చి పంపిస్తున్నాను. అవే హోటల్కి వెళ్ళి ఏం కావాలంటే ఎక్కిన వస్తున్నాయి. అయిపోతుంటే నువ్వు సర్పంచ్ అయి ఉండి నువ్వు వీడియో పోయి ఉండి టాపిక్ కబుర్లు చెప్పుకుంటున్నారా? నస పెట్టకుండా విషయం ఏంటో చెప్పరా. అసలు ఏం జరిగిందంటే నన్నేమి చేయలేక కుర్రోల మీద చూపించడం కాదా నీ పోడి ప్రతాపం? దమ్ముంటే నా మీదకి రావే, నువ్వు తేల్చుకుందాం. నీకు మూతి మీద మీసం ఉంటే నాకు గుండెల నిండా రోసం ఉందిరా. రారా ముండా సోగ్గార రారా. నీ కూతురు రమ్మనుకుంటానే నా కొడుకుని ఇంటికి వచ్చానంటే తప్పంతా నీ కూతురు మీద పెట్టుకుని నా కొడుకు అంటావేంటే? నా కూతురు తప్పేట్రా? చదువుకని పంపిస్తే కళ్ళబల్లి కబుర్లు చెప్పి నా కూతురు వెనకాల తిరిగింది నీ కొడుకు కాను. అసలు నా కూతురు చదువు మీద కన్ను కుట్టి నువ్వే తోలుంటావు నీ కొడుకుని ఎగబడమని. ఎగబడ్డానికి నీ కూతురు చదువు ఐఏఎస్ అదొక అందాల రాసి నువ్వు మా అమ్మని ఏమైనా అన్నావో రక్తం కల చూస్తాను రే. ఓరా అమ్మ చెప్పుడు మాట్లాడి పెళ్ళాలి సరికి అడగినాయాలవి నువ్వేట్లా చూసింది కొత్తిమీర కట్ట. ఏందయ్యా ఏందమ్మా ఇది? మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ముదిరిపోతే ఊరు సేకటైపోద్ది. ఆల్రెడీ ఊళ్ళో పవర్ కట్ ఉంది. నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ పవర్ కట్ అయిపోతుంది. అమ్మ రమణమ్మ నా మాటను, నువ్వు ఆడపిల్ల తల్లివి, ఏటొచ్చినా కష్టం నీకే. ఇదిగో ఈ గొడవ ఊరంతా తెలియక ముందే రెండు కుటుంబాలు సైలెంట్ అయిపోవడం మంచిది. నా మాటని లోపలికెళ్ళు, లోపలికెళ్ళు. నువ్వు మారవు. ఇదిగో వెంకట్రావు గారు, మీరన్నా బయలుదేరండి కురాన్ని తీసుకుని ఇక్కడి నుంచే. ఎక్కడికి బయలుదేరతామండి? చూడండి కురాన్ని ఎలా కొట్టించిందో. అబ్బో ఆ దెబ్బలు నొప్పులు సంగతి చూడటం కోసం నేను మీ ఇంటికి వస్తానండి. ఆనకు మీ ఇంటికి వచ్చి ఏ నీళ్ళ కాపడం పెడతాండి. నువ్వు ఎక్కువ మాట్లాడితే కన్నీళ్ళ కాపడం పెడతానండి. ప్రెసిడెంట్ గారి మాట గౌరవం ఇచ్చి వదిలేస్తున్నా. పోవే నువ్వు వదిలేదట్టి నేనే నిన్ను మళ్ళీ వదిలెట్టారు. మీ ఇద్దరిట ముందుకేస్తే కష్టం. ఇదిగో ఊరు సర్పంచ్ గా చేతులతో దండ పెట్టి మీకు చెబుతున్నాను, దయచేసి వెళ్ళిపోండి. ఇదిగో రమణమ్మ గారు మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. ఇదిగో వెంకట్రావు నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు. నేను సోచి చూస్తున్నాను, వెళ్ళు. రమణమ్మ గారు ఎగేసుకొచ్చేస్తారు యాదవులు. మీ దోంపల్లి దగ్గర తయారవుతారు కర్రలు. ఆనక సర్పంచ్ గారిని మీ ఇంటికే పంపిస్తాను. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావా నేను నీ దగ్గర పని చేస్తున్నానా? అదేమంటే డోర్లు మూతావు టక్కు టక్కుమంటూ. నువ్వేంట్రా తగదా ఆగిపోయిందిగా, ఇక చుట్టారిపోయి ఊళ్ళో గొడవ మొదలైతే సార్ ఊరని యాదవూరు ఒకడు దెబ్బలాడుకోడు. వంచులో పుట్టి ఒక ఆరుదా చిన్న దెబ్బలు తిరిగి రావడానికి సిగ్గులేదురా నీకు? నీ చెప్పేది విన్నా ఏం మాట్లాడతావు ఎదవని సిగ్గు లేకుండా. చూడు ఇలాంటి చేతకాని వాని కన్నాలని 10 మంది నా మొక్క మీద ఉమ్మేయక ముందే పెట్టే బేల సచ్చుకుని బయటికి పో. పొమ్మంటే ఎక్కడికి పోతాను నాన్న? ముందుగా నీకు అక్క నాకు కూతురు వెనకేసి రావడానికి. వెళ్ళరా వెళ్ళు. నీ లవ్ స్టోరీలు ఇదేం ట్విస్ట్ రా?
మనలో మన మాట ఆదివారాలు తప్ప మిగతా రోజులు ఖాళీ కదా అని ఆ అమ్మాయితో సైడ్ ట్రాక్ రన్ చేయడం లేదు కదా. సైడ్ ట్రాక్ రన్ చేయడానికి వాడు మీ తమ్ముడు కాదు, నా తమ్ముడు కదా. ఒరేయ్, నేను ప్రేమిస్తున్నది ప్రియనని వాళ్ళకి చెప్పలేకపోయావా? మా స్టడీస్ అయ్యేంత వరకు మేము లవర్స్ అని ఎవరికి తెలియకూడదని ఆ లాయర్ ఫిట్టింగ్ పెట్టాడు కదా. ఏమిటి లాయర్ ఫిట్టింగ్ అంటున్నావు? అది అది అదే అదే లాయర్ గారి ప్యాంట్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అంటున్నాను. కదా ఫిట్టింగ్ బాగుంటుందంటావు ఏంటయ్యా? సరే, ఇంతకీ హ్యామ్ ఇంటికి వెళ్ళావా? వెళ్ళాడండి, కానీ తన కూతురిని లాభపడడానికి వచ్చాడేమోనని ఆ రవణమ్మ చూడండి ఎలా చితకబాదిందో. సారీ కృష్ణ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నా గురించి చాలా బాధపడ్డావు. నేను సంతోష పెట్టాల్సిన బాధ్యత నాకుంది. రేపు ఎల్లుండి శని ఆదివారాలు మేమంతా కలిసి అన్నవరం వెళ్తున్నాం. మీరు కూడా మాట్లాడండి. అలాగే అండి. 10 మంది నడిచే దారిలో కూర్చుని నేను చెప్పేది నిజం, మీకు అబద్ధం. కూర్చొని చెప్తాను. ఇదేమో రమణమ్మ కూతురు, ఎర్రగా బుర్రగా అందంగా ఉంటాడు. ఈడేమో వెంకట్రావు కొడుకు, ఈడు అందంగా ఉంటాడు. ఆ పిల్ల మీద మోసు పట్టాడు అనమాట. 3 నెలలు తిరిగేటప్పటికి హేమ కాలేజీలో కళ్ళు తిరిగి పడిపోయింది. ఎలా మంచం రమణమ్మ కూతురు చదువులోను ఫస్టే, కడుపు చేయించుకోవడంలోను ఫస్ట్ అంట. అంతే కదరా మరి. రామణమ్మ గారికి తెలుసా? తెలిసినా తెల్లట్టు ఉంటారా పెద్దోడు కొంపలు, ఇవన్నీ మామూలే. అమ్మా పిలిపించారట? అవును శాస్త్రి, ఆ మధ్య మా అమ్మాయికి ఏదో సంబంధం తీసుకొచ్చారు కదా, ఆ విషయం మేము మాట్లాడదాన్ని పిలిపించాను. రండి కూర్చోండి. ఏది ఆ జంషెడ్పూర్ ఇతర ఫ్యాక్టరీ గోవిందరాజు గారి అబ్బాయి బంగారాజా గురించా? అదే. లాభం లేదమ్మా, ఏ జారిపోయారు. కానీ అంతకంటే బ్రహ్మాండమైనటువంటి పేషాల సంబంధం కూడా చెప్తాను. మన కాకినాడ దూది ఫ్యాక్టరీ ఓనర్ ధర్మారావు గారి పెద్దపాయి లేడు. పెద్దపాయ ఎవరు? జోగారావా? జోగారావు ఉండవాడయ్యా, నేను చెప్పేది పెద్దపాయి లింగారావు గురించి. ఏది పెళ్లి చేసుకుని పిల్లని చంపేశాడు ఆడేనా? చూసావా చంపడం? నువ్వు చూసావా అంటున్నాను. ఏం మాట్లాడా ఆ మాట ఊరగా మాట్లాడితే సరిపోతుందా? దాని కర్మ గాలి, దాని కర్మ అది పెట్టుకుంది. ఏం శాస్త్రి, నా కూతురుకో మంచి సంబంధం చూడమంటే రెండో సంబంధం, పైగా పెళ్ళాన్ని చంపిన వాడి గురించి మాట్లాడతావా? ఏమిటమ్మా రెండో సంబంధం అని చెప్పి అంత తేలిగ్గా తీసి పారేస్తావు? అసలు ఆ మాటకొస్తే మీ అమ్మాయి ఏమైనా ఫ్రెష్? ఆ పెద్దిరెడ్డి వెంకటరావు గారి అబ్బాయి తోటి ఎఫ్ఐఆర్ నడిపేసేసి క్లియరెన్స్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నదట కదా. ఎవరికి తెలియదు. చూడమ్మా, ఆ మాటకొస్తే అక్కడ ఇక్కడ వెతికంటే ఇప్పుడు ఆ వెంకటరావు గారి క్యాస్ట్ మీ క్యాస్ట్ సేమ్, వారి హోదా మీ హోదా సేము, పైగా పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ చేత మీ ఉభయులిద్దరూ కూడాను ఆ ఫ్యాక్షన్ దాన్ని మర్చిపోయి ఇద్దరు కనుక ఒకటైతే కక్షలు పోయి లక్షలు మిగులుతాయి. ఏమంటారు? ఎందుకంటే అనవసరంగా కొట్టుతో పోయేదానికి కొట్టనే. అమ్మో, నేనేదో సామి చెప్పాను. నా ఇంటికొచ్చి నా కూతుర్ని అనడమే కాకుండా నా శత్రు వెంకట్రావు గురించి నాతోనే మాట్లాడతావా? ఏ క్షణంలో ఈ ఊరు సర్పంచ్ అయ్యాను గానీ ఈ గొడవలు ఆపలేక సత్తాను. అయ్యో, ఏంది రమణమ్మ గారు, గొడ్డలు ఖాళీగా ఉన్నాయి కదని మనుషులు నరికి పారేయటమేనా? వీడు నా కూతురు గురించి తప్పుగా మాట్లాడాడు. ఏమయ్యా పంతులు, హాయిగా పెండాలు పెట్టుకునేవాడివి పిలిచి పెండం పెట్టించుకుంటావేంటయ్యా? అయ్యో, బుద్ధి గడ్డి తిని ఒక్క మాట నోరు జారారండి. అంత గడ్డి తినమాట ఏమన్నావయ్యా? ఇప్పుడు వీళ్ళ అమ్మాయికి ఆ వెంకటరావు గారి అబ్బాయికి ఏదో సంబంధం ఉందని చెప్పేసి ఊళ్ళో పల్లెలు పడతా అనుకుంటారు కదా. సరే, దాన్ని నిజం చేద్దామని నేను అన్నానండి. ఇదేదో బాగానే ఉందిగా. ఏమండే పైకి ఎర్రోళ్ళ కనపడ్డ మంచి మాట అన్నాడుగా. మాట్లాడుతున్నావా? ముండా సోగ్గట్ట ముండా సోగ్గట్ట అని అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా, అరిటాకు నష్టం అంటే మనకన్నమాట. ఆడపిల్లవాళ్ళం ఆయన చెప్పేది. ఇదిగో రామూర్తి గారు, మీరు కొంచెం చల్లబడండి. ఏంది ఊరికట్ట అరుస్తారు? ఇదిగో రమణమ్మ గారు, మీ ఇద్దరి మధ్య కేవలం ఆ పొలం విషయంలోనే కదా తగదా వచ్చింది. అవును. ఇప్పుడు ఆ పొలం కట్నం కింద రాసి పడేసి మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి కట్టబెడితే వాడు నోరు మూసుకుంటారు, అమ్మాయి కళ్ళ ముందు ఉంది. మీరేమంటారు? చాలా పంతులు. ఇదిగో అదే కాకుండా ఈసారి లేడీస్ కోటా కింద లావెండి పోటీలో పెట్టబోతున్నారన్న ఉప్పు నాకు అందింది. ఈ టైంలో మీరు వియ్యం కలుపుకున్నారనుకోండి, బంధుత్వాలు అడ్డం వచ్చి మీకు అసలు పోటీయే ఉండదు. అంచేత శత్రుత్వాన్ని మర్చిపోయి మీ ఇద్దరు వాజ్పేయి ముషరఫ్లో ఒక్కటైపోయారంటే మన ఊళ్ళో కాశ్మీర్ సమస్య ఉండదు. నీకు పౌరోహిత్యం తక్కువ, పాలిటిక్స్ ఎక్కువ పంతులు. నువ్వు నోరు మూసుకో. ఇదిగో రమణమ్మ గారు, మీరు ఇంకేమీ ఆలోచించమాకండి. నా మాట విని ఊ అనండి చెప్తా. ఆ వెంకట్రావు గారు ఒప్పుకుంటాడా అని. వెంకట్రావు గారి సంగతి నేను చూసుకుంటా కదండి, మీరు ఊ అనండి. మీరు బిజీగా ఉన్నారని నేను ఊ అన్నానండి. మీరు ఊ అనండి చెప్తా. ఊ అనవే. మీరు చెప్పింది బానే ఉంది, కానీ ఎంతసేపు చెప్పినా ఇంకా కాని గీని అంటారేమిటండి? మీకు కావాల్సింది 10 ఎకరాల భూమి, అంతకంటే ఇంకా ఎక్కువ కావాలంటే చెప్పండి, ఇప్పిస్తాం. నాకు కావాల్సింది భూములు చేలు కాదయ్యా. ఆ రవణమ్మతో కట్టుకున్న మొగుడే యాగలేకపోతున్నాడు. రేపు పెళ్ళయ్యాక నా పరిస్థితి, నా కొడుకు పరిస్థితి ఏంటా అని. అయ్యా వెంకటరావు గారు, మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఆ రవణమ్మ గారి ప్రాణం కూడా కూతుర్లో ఉంది. అంచేత
ఆవిడ గారి కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటే ఆ రవణమ్మ గారి చుట్టూ మీ చేతుల్లోకి వస్తుంది. అంతేకాదండి, ఒక్కసారి ఆ అమ్మాయిని చూడండి. లంకెలి పెందెలు భుజాన పెట్టుకుని నేరుగా మీ ఇంటికి నడిచొస్తున్న కనకమహాలక్ష్మి లాగా ఉంటుంది. ఏమా ఆస్తిపాస్తుల విషయం ఎలా ఉన్నా అమ్మాయి మాత్రం చాలా బుద్ధిమంతురాలండి. పైగా మన అబ్బాయి ఇష్టపడ్డ పిల్లాయే. ఈ సంబంధం నాకు ఇష్టమేనండి. సరే, మా ఇంటి సరే అన్నప్పుడు నాకు కూడా ఓకే. వచ్చే శుక్రవారమే నిశ్చితార్థం. మరీ అంత తొందరగానా? అయ్యా, పిల్లలకి ఎగ్జామినేషన్స్. ఈ సమయంలో వాళ్ళిద్దరూ విడివిడిగా కాలేజీకి వెళ్తుంటే నలుగురు 4 రకాలు కనుక్కుంటారు. చేత ఆ 4 అక్షంతలు వాళ్ళ ఎత్తి మీద వేసేస్తే ఓ పని అయిపోతుంది. సరే, మీ ఇష్టం కానివ్వండి. శుభం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సత్యనారాయణ స్వామి పూజా ప్రారంభం. 3 తమలపాకులు 2 తీసుకొని మిమ్మల్ని అందరినీ అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? మీరుదా లాయరు, మీ బుర్రలో ఏముందో మాకు అర్థం కాదు. మీరుదా చెప్పి కూర్చోండి. లాయర్ని కాబట్టే ఇన్నాళ్ళు మైనర్ కి పెళ్లి చేయకూడదని ఆగాను. ఈ రోజుతో నా కూతురికి 18 సంవత్సరాలు నిండాయి. పైగా వీళ్ళు ప్రేమ పరీక్షలో నెగ్గారు. అందుకే వీళ్ళ ప్రేమ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మిగతా విషయాలని సీతారాంపురం వెళ్ళి మీ మామగారితో మాట్లాడతానయ్యా. అలాగేనండి. అంటే గింటే ఏం లేదు. ఇక నుంచి స్ట్రైట్ గా సీతారాంపురం వెళ్తున్నాం. కృష్ణాప్రియ నిశ్చితార్థం గురించి మాట్లాడబోతున్నాం. కానీ ఏంటండి? వీళ్ళ చదువులు పూర్తయిన తర్వాతనే పెళ్లి. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇయర్ 2004 అంటే 2004 సంవత్సరం మంత్ ఫిబ్రవరి, తేదీ 13, రాత్రి 12 గంటల తర్వాత అంటే మార్నింగ్ అవర్స్ లో వ్యాలంటైన్స్ డే ప్రవేశిస్తూ ఉండగా ఎగ్జాక్ట్ గా 1:32 శ్రీ 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 పెద్దిరెడ్ల వెంకట్రావు గారి ఓన్లీ సన్ కృష్ణకు, శ్రీ 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 యలమంచిలి రమణమ్మ గారి భర్త గారి ఏకైక డాక్టర్ బిసి హేమకు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ డిసైడ్ చేస్తూ వెడ్డింగ్ పత్రిక రాయడమైనది. అమ్మయ్యా, ఈ పెళ్లితో ఇక ఊళ్ళో ప్రశాంతత నెలకొంటుందన్నమాట. బ్రహ్మం గారు, ఈ 2 కుటుంబాలు ఈ రోజు ఒకటవుతున్నాయంటే దానికి కారణం మీరండి. నాదే ఉందండి. ఏంటండి నిశ్చితార్థానికి ఇంత ఆలస్యంగా అవుతున్నారు? పదండి పదండి. ఏమండి ఒకసారి నన్ను గెలండి. ఎందుకు? నమస్కారం అమ్మా. ఒసే కోడలి పిల్ల, నువ్వేం కలగంటలేదే, నిజాన్నే చూస్తున్నావు. ఆడపడుచు గడ్డం పంపిస్తా గాని ఆ తెరిచిన్నోరు ఒకసారి మూసి నవ్వు. ఇదిగో అల్లుడు, జరిగిందంతా మర్చిపో. మనసులో ఏమి పెట్టుకోకుండా అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉండు. వస్తానన్నయ్య. మంచిదమ్మా. లాయర్ గారు రండి, లోపల మాట్లాడుకుందాం. రండి రండి. లాయర్ గారు క్షమించాలి, ఇప్పుడు దాకా చూసి ఇప్పుడే తాంబూలాలు పుచ్చుకున్నాం. అవునండి, ఇగో మా వెధవ ఉన్నాడు కదా, వీడు జీవితంలో ఇన్నాళ్ళకో మంచి పని చేశాడు. ఆ యలమంచిలి రామణమ్మ గారి కూతురు హేమ దాన్ని ప్రేమించాడండి. నేను అమ్మాయిని ప్రేమించడం చేసింది అలా చేసి మళ్ళీ ఎదవ కోలు చెప్తున్నావు. ఏంటి నాన్న మీరు మాట్లాడేది? కాస్త వాడు చెప్పేది వినండి. ఏంటమ్మా చెప్పేది? వాళ్ళు ప్రేమించుకోకుండానే వాళ్ళ పేర్లు గోడల మీదకి ఎక్కాయా? ఇంకా మేడల మీదకి నీళ్ళ ట్యాంక్ మీదకి ఎక్కకుండా రామపేటల మీద కూర్చోబట్టి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? ఎవడో ఏదో రాస్తే నమ్మేడవేనా? నిజమేంటో తెలిసిపోయేది లేదా? ఆ అమ్మాయితో తిరిగింది నిజం కాదా? ఆ అమ్మాయి కోసం కాపు కాసి చేతులు ఊపింది నిజం కాదా? మొన్ననే కదరా పట్టపగలు గోడ దూకి గుట్టులు బాధించుకున్నావు. ఏ అప్పుడే నిప్పులు తగ్గిపోయా? మావయ్య గారు, ఆ అమ్మాయిని ప్రేమించడం లేదని చెప్తున్నాడు కదా. ఏంటంటే ఆన్లైన్ కేసు కొత్త 4 పేక్క నీతి తప్పే బుద్ధి ఆడుకుందేమో గానీ మాట తప్పే నీతి నాకు లేదు. చూడండి లాయర్ గారు, మీరు చెప్పండి, ఈ ఎదనా కొడుకు అమ్మాయి మరో ఎదనా కొడుకులు మోస్తాను ఊరంతా పొగారు పుట్టింది. ముద్దులు లబ్బడి కొడుకు ఎవడన్నా పిల్లకి తాళి కడతాడంటే మనకి ఆడపిల్లలు ఉన్నారు, ఆలోచించుకోవద్దు. ఏంటన్నా నువ్వు ఎంతసేపు నీ కాల్ ఇదే కానీ నేను చెప్పేది వినవా? అసలు నేను ఏంటో నువ్వు చెప్పేది? ఊరుకో న్యాయం నాకో న్యాయమునా? నా కూతురికి అల్లుడికి తెలియకుండా ఇట్లా కోళ్ళు కూడా పోయాను. అలాంటిది ఇవాళ తాంబూలాలు పుచ్చుకున్నాను. తప్ప లాయర్ గారు చెప్పండి. అది మీ అబ్బాయి. మా అబ్బాయికే వాడికే కథ అర్థమయ్యేలా చెప్పండి. నాకు అవతల చాలా పనులు ఉన్నాయి, నేను పెడతాను.
కృష్ణ ప్రేమించుకున్నామన్న సంగతి మీకు మాత్రమే తెలుసు. కానీ కృష్ణ హేమ ప్రేమించుకున్నారని, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని, ఇంకా ఏదో జరిగిందని ఈ ఒక్క ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళంతా నానా విధాలుగా కూస్తున్నారు. చివరికి మా కాలేజీలో కూడా. డాడీ, నాకు కృష్ణకి పెళ్ళవకపోతే ఏమీ కాదు, కానీ కృష్ణకి హేమకి పెళ్ళవకపోతే హేమ లైఫ్ పాడవుతుంది డాడీ. నీకేమన్నా మతిపోయిందా? బుర్రుండే మాట్లాడుతున్నావు నువ్వు. ఆ రమణమ్మ పిచ్చి పట్టి మా నాన్న మాట వింటుంది. మా నాన్నేమో పిచ్చి పట్టి తాంబూలాలు మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ పిచ్చి నీకు పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? చూడు, వాళ్ళు పెళ్లి పేరుతో చేస్తుంది వ్యాపారం. ఇదిగో నా కళ్ళలోకి సుటిగా చూడు, నిన్నే ఇది చూడు. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండగలవా? కృష్ణ, కనీసం చిగుళ్ళు కూడా పోయని ప్రేమ మనది. కానీ చాటింపులతో ఆకాశానికి ఎదిగిన బాట మీది. మన పెళ్లి వల్ల ఏమీ జరగదు, కానీ మీ పెళ్లి వల్ల ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న సమస్యలు తీరిపోతాయి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మన ప్రేమ గురించి మర్చిపోయావా? అసలు ఏమైంది నీకు? చూడు, వీఆర్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వీఆర్ ఫ్రెండ్స్. గుండెల్లో గూడు గట్ట నవ్వే మూవరో మురిపాల ముద్దు బిడ్డ సిగ్గురో చిలకమ్మ చిక్కేదట చిందులేయరో సందేల చెయ్యి బట్ట అందాలు చిందేలా కుందనాల బొమ్మ తందనాల బాలీరే చందనాల కొమ్మ పంద్యాలు గాయాల పందేళ్ళ బందాల ఊవరో గుండెల్లో గూడు గట్ట నవ్వే మూవరో మురిపాల బిడ్డ సిగ్గురో చిలకమ్మ చిక్కేదట చిందులేయరో సందేల చెయ్యి బట్ట. హేమా, ఏమిటమ్మా ఇది? తీరా మీ అమ్మ కూడా ఒప్పుకున్న తర్వాత నువ్విలా ఈ పెళ్లితో గొడవలన్నీ పోతాయనుకుంటుంటే ఇప్పుడు ఇలా అంటావేమిటమ్మా? అవునన్న, కృష్ణ నేను ప్రేమించుకోలేదు. మా మధ్య ఆలోచనే లేదు. గోడల మీద రాతలన్నీ నిజాలని మీరంతా నమ్ముతున్నారు. మరి ఇదంతా మీ అమ్మకు చెప్పొచ్చు కదమ్మా. అమ్మ నాతో మాట్లాడదు, నన్ను మాట్లాడనివ్వదు. ఇంకెలా చచ్చేది? చూడమ్మా హేమా, మీ ఇద్దరి మధ్య ఏమున్నా లేకపోయినా ఉందని ఊరంతా గుప్పుమంది. నువ్విప్పుడు కాదంటే ఈ ఇంటి పరువు పోతుంది. అంటే అన్యాయంగా మా మీద ఏవో అబద్ధాలు చెప్తే దానికి నేను బలవలా? ఇందులో భలే ఉందమ్మా. ఆడిని ప్రేమించలేదు సరే, ఆడంటే అసహ్యం లేదుగా, మరి ఇంకేంటి? అతనికి మాత్రం ఏం తక్కువ? ఆడది ఎంత చదివినా పెళ్లి చేసుకోవాలి కదమ్మా. అతన్ని చేసుకుంటే పోయేదేంటో చెప్పమ్మా. మీకెలా చెప్పాలి? నాకిప్పుడు పెళ్లిష్టం లేదు. నాకు లా చదవాలనుంది. పెళ్ళయ్యాక చదవకూడదా అమ్మా? ఎలా నాన్న? పెళ్ళంటే బాధ్యత. అది మోస్తూ చదవడం నా వల్ల కాదు. అంత శక్తి నాకు లేదు నాన్న, నాకు లేదు. ఏమిటి తండ్రి కూతుళ్ళు కలిసి చేస్తున్న గుడు పుఠాని? అది అత్తయ్య, హేమకి పెళ్లి. ఏయ్, నువ్విక్కడికి వచ్చింది నాకు చెప్పడానికి కాదు, నేను చెప్పింది చెయ్యడానికి. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది.
పొద్దున్న క్షణం నుంచి తెలిసింది డాడీ, కృష్ణ లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనని. డాడీ, కృష్ణ నా వాడు కాదన్న క్షణం నుంచి నా పెదవులు అబద్ధం చెప్పాను, కానీ నా మనసు మాత్రం కృష్ణ కోసం పదే పదే కొట్టుకుంటుంది డాడీ. డాడీ, అది పార్కుల్లోనూ సినిమా హాళ్లలోనూ పుట్టే సెక్స్ ప్రేమ కాదు డాడీ, స్వచ్ఛమైన మనసులోంచి పుట్టిన అచ్చమైన ప్రేమ డాడీ. కొండె చప్పుడు డాడీ, కొండె చప్పుడు డాడీ, కొండె చప్పుడు, కొండె చప్పుడు. మనకి ఇక్కడ ముహూర్తం మించిపోతుంది. ఏడయ్యా పెళ్లి కొడుకు, ఏడయ్యా స్వామి? పెళ్లి కొడుకు గదిలో లేడండి. పెళ్లి కొడుకు గదిలో లేడా? ఆ వరండాలోనూ ఆ బాత్రూమ్ బయట ఉంటాడు చూడండి అయ్యా. అంతా వెతకమండి, వాడు ఎక్కడా లేడు. ఎక్కడా లేడా? అంటే పెళ్లి కొడుకు మిస్సింగ్ అనమాట. పెళ్లి కొడుకు మిస్సింగ్, పెళ్లి కొడుకు మిస్సింగ్, పెళ్లి కొడుకు మిస్సింగ్, పెళ్లి కొడుకు కనిపించడం లేదా? ఇక్కడ ఎక్కడ ఉంటాడు చూడండి పంతులు. అంతా వెతికారటమ్మా, ఎక్కడా లేట. ఏమయ్యా వెంకట్రావు గారు, పెళ్లి కొడుకు కనిపించడం లేదంట. ఊరుకొచ్చెల్లమ్మా, ఆడెక్కడ పోతాడు? ఆ లోపల గదిలో ఎక్కడ పేకాడుతూ ఉంటాడు. అక్కడ కూడా లేడండి. లేదంట మరి. ఏం పెద్దిరెట్ల వెంకట్రావు, నీ కొడుకుని బస్ ఎక్కించి నా కూతురు వెనకాల తిప్పించి గోడల మీదకి ఎక్కించి పెళ్లి దాకా తీసుకొచ్చి నా పరువు తీద్దాం అనుకుంటున్నావా? ఆవేశం తగ్గించు. ఏంట్రా ఆవేశం తగ్గించేది? పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి నీ కొడుకు కనిపించట్లేదంటే నమ్మేయడానికి నేనేమైనా ఎర్రదాల్లా కనిపిస్తున్నానా? ఒక్క అరగంటలో నీ కొడుకు ఇక్కడ కనిపించకపోతే మీ శవాలన్నీ లేస్తాయి. ఒరే పెద్దారా, ఒరే చిన్నారా, సిద్ధమైపోండి లేపేయడానికి. ఎందుకే అలా కలుగుతావు? కళ్యాణ మండపోతులు పారిపోవడానికి నా కొడుకే పిరికి అనవ కాదే. పెళ్లి కూతురు ఒప్పించడం లేదు. ఎలా మంచిలో రవణమ్మా, మీరు షాక్ లో ఉన్నారని నేను అన్నానమ్మా. నా కొడుకుని నీ కూతుర్ని కిడ్నాప్ చేసి దాచేసి ఇక్కడ పెళ్లి చేస్తాడు నాటకం ఆడుతున్నావు. వాళ్ళని ఎక్కడ దాచేమో తీసుకురావే. అవసరం నాకే వచ్చిందిరా, అదేదో నువ్వే చేసి ఉంటావు. ముందు నువ్వే తీసుకురా. నువ్వే దాచావే, నువ్వే తీసుకురా. నువ్వే దాచి ఉంటావు. మీరిద్దరు ఇక్కడ పోట్లాడుకుంటున్నారా? అక్కడ మీ అమ్మాయి అబ్బాయి వాటర్ ట్యాంక్ మీద దూకి సత్తామంటున్నారు. తొందరగా ఏంట్రా అగ్గిపుల్ల, ఏం చేస్తున్నావు? కనపడతలేదు, పొల్లాడుతున్నాను. ఒరే అగ్గిపుల్ల, పెళ్లి చెయ్యము అంటే చావారు గాని పెళ్లి చేస్తాము అంటే సస్తామంటారేంట్రా ఇళ్ళు? అందరూ ఒప్పుకున్నాక చచ్చిపోతారంటారేంట్రా? ఈ లెటర్ ప్రేమ కోసమే కదా ఒకరంటే ఒకరు పండుగలు రాజీ అయ్యారు. మరి పెళ్లి చేస్తామంటే సత్తానంటారేంట్రా? పొద్దు నుంచి బొర్ర తక్కువ చచ్చిపోతుంటారే. ఈరి గుమ్మడి పండుగ వీళ్ళ కథ ఏదో గొప్ప వెరైటీగా ఉంది రాబాయ్. పైకి ఎవరు రావద్దు, మా మాట వినండి. పైకి ఎవరైనా రావడానికి ప్రయత్నించారో ఇక్కడ నుంచి దూకేస్తాం. పైకి ఎవరు రావద్దు. నువ్వు దూకినా పర్లేదు, నీ పెళ్లి మాత్రం జరిగి తీరుద్ది. ముండా సోకత్తే, ముండా సోకత్తే అని. మీ ఇద్దరు గురించి ఊరు వాళ్ళ తెలిసింది కాబట్టి మీకు పెళ్లి ఖాయం చేశాం. ఇది మేము కోరుకున్న పెళ్లి కాదు, మాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏయ్, ఈ యలమంచలి రమణమ్మ అనుకున్నదంటే అది జరిగి తీరాల్సిందే. దిగండి. మీ అమ్మ అందంటే అన్నంత పని చేస్తుంది, నా కొంప కొల్లరైపోతుంది. దిగవమ్మా నువ్వు. మా పెళ్లి చేయడానికి దిగుతాం, లేకపోతే దూకి చేస్తాం. సన్నా చదవని దూకేమంటే కాళ్ళు కూడా తను ఏటి నువ్వు ఎరకొట్టేది దూకితే ఇరిగిపోతాయి. మీరెన్ని చెప్పినా వినం, మీరు పెళ్లి చేయడానికి దిగుతాం. ఏయ్, మీరు ఏడ్ చేసుకున్నా సరే మీ పెళ్లి మాత్రం జరిగి తీరుద్ది. ఏటన్నయ్యా, నువ్వు ఏటత్తావు? అలాగే చెల్లి, నువ్వు ఏదంటే నేను అదేనే. అంతే. అగ్గిపుల్ల, నువ్వు ఇక్కడున్నావా? నీ గురించి అక్కడ తిరుగుతున్నాను. ఏంటంటే అర్జెంట్ ఇప్పుడు? అది కాదురా, ఆ వెంకట్రావు కొడుకును రమణమ్మ కూతురును ట్యాంక్ మీద నుంచి దూకి పడి చేస్తామంటున్నారు. మా కళ్ళు చెవులు రెండు పోయినరా, మాకేం తెలుసు వచ్చి చెప్తా కానీ. అది కాదురా, కొత్త మలుపు తిరిగిందేట్రా. ఆ సంగతి తెలిస్తే ఎందుకు కూర్చుంటావు? అగ్గిపల్లి కూర్చుని ఎప్పుడు ఎదిగించేది కదా. అసలు మీరు మనుషులేనా? ఒకసారి చెప్తే అర్థం కదా. మేము ప్రేమించుకోలేదు మొర్రాలు మొత్తుకుంటుంటే విన్నారేంటి? ప్రేమించుకోపోతే మీ పేర్లు గోడల మీద ఎక్కినా. అరే, ఆ ఏదో నా కొడుకు ఏదో రాస్తే దాన్ని పట్టుకొని సాగేది వినా? నిజమేంటో తెలుసుకునేదా? కృష్ణ నేను కేవలం స్నేహితులం మాత్రమే. స్నేహం తప్పంటే చెప్పండి, అది కూడా మానేస్తాము. సరే, మీరు మంచోళ్లే, మీ మధ్య ఏమీ లేదని అనుకుందాం. మరి మీ మీద చల్లిన బురద కడగడానికి మా హేమ మంచిది, మా కృష్ణ మంచోడు అని ఎంతమందికి బొట్టు పెట్టి చెప్పమంటారు? ఎంతమందిని నమ్మించమంటారు? ఏమన్నయ్యా? అవునే, మీ గురించి ఊళ్ళో 10 మంది ఆ నోట ఈ నోట రకరకాలుగా చెప్పుకుంటారా. ఎవరన్నా నా 10 మంది? చదువు తప్ప వేరే ధ్యాస లేని అమ్మాయిని పట్టుకొని చెడిపోయిందని చాటేసేవాళ్ళేనా? చెప్పండి. నాకు అర్థమైపోయిందిరా. ఏంట్రా? ఇద్దరు ప్రేమించుకోలేదు. ప్రేమించుకుంటే పెళ్లి ఒప్పుకోరు కదా.
ఒప్పుకోపోతే ప్రేమించుకున్నట్టు లెక్క కదా 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 అది కథ. కరెక్ట్ టైంకి తీసుకొచ్చారా? వాళ్ళు తప్పేం లేదు, చేసిందంత నేనే. వెంకట్రావు గారు, పిల్లల్ని కన్నామన్న ఒకే ఒక హక్కుతో బుద్ధగించాల్సిన విషయాన్ని కూడా బుద్ధి చెప్పాలన్న అహంకారంతో ఘోరంత విషయాన్ని కొనంత చేస్తున్నాం. అందుకే వాటర్ ట్యాంక్స్ అన్ని లవర్స్ ట్యాంక్స్ గా మారిపోతున్నాయి. ఇంత జరిగిన తర్వాత ఈ పిల్లని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? నేను ఊరుకోను. 6 100 100 6 ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ముండా సొక్కత్తని ఎంతసేపు నీ గొల నీదేనా? ఎదుటోళ్ళు చెప్పేది వినిపించుకోవే. ముందర దిగమని చెప్పు. బాబు, అమ్మాయి, మీ మేలు కోరేవాడిగా చెప్తున్నాను. మొదటి నుంచి కూడా మీ జాతకాలలో రాహువులు కేతువులు కొట్టుకుంటున్నారు. అంచేత ఎవరు ఏం చెప్పినా కూడా మీ పెళ్లి జరగదు. ఈ పిల్లక శాస్త్రి మాటంటే మాటే. దిగడి కిందకి. చూడండి, పిల్లల్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందు వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా వాళ్ళకి మనం అర్థం చెప్తే మనకు అడ్డం తిరిగే ప్రమాదం ఉంది. మీకెవరికి తెలియని విషయం ఒకటి ఉంది. రామ్మా, రండి. అసలు ప్రేమించుకుంది, ప్రేమలో పడ్డది వీళ్ళిద్దరు. అమ్మ దొంగ. ఈ విషయం మీకు ఎవరికి తెలియకుండా ఉండడానికి కారణం కూడా నేనే. ఎందుకంటే వీళ్ళ ప్రేమ విషయం తెలిసిన వెంటనే వీళ్ళ చదువు పూర్తయ్యేంత వరకు ఈ విషయం ఎవరికి తెలియకూడదని కండిషన్ నేనే పెట్టాను. మంచి పని చేశారు లాయర్ గారు. రామ పేరుతో బలాదూరుగా తిరిగే కుర్రకారికి ఒక కళ్ళు వేశారు. ఈ రోజుల్లో ప్రేమ పేరుతో ఆడ మగ విచ్చలవిడిగా తిరుగుతున్నారండి. పెళ్ళైన వాళ్ళు కూడా తిరగని విధంగా ఈ లవర్స్ ప్రవర్తిస్తున్నారు. అందుకే ప్రేమ అంటే మనం ఒక బూత్ కింద చూస్తున్నాం. వీళ్ళ ప్రేమను ఎవరు బూత్ అనుకోకూడదని, ప్రేమను అనుమానించి అవమానించకూడదని ఈ కండిషన్ నేనే పెట్టాను. అయితే ఈ విషయం మీకు తెలియకుండా దాచడమే నేను చేసిన నేరం. అందుకు మీరు నన్ను క్షమించాలి. క్షమించడానికి టైం ఏదండి? అన్నయ్య గారు, మా అమ్మాయిని మీ కోడలుగా ఎప్పుడు చేసుకుంటున్నారు? మీ అమ్మాయా? అన్నయ్య గారికి అన్ని అనుమానాలే. లాయర్ గారు బావగారు అయినప్పుడు వాళ్ళ ఆవిడగారు నాకేమవుతారు? అక్కయ్యే కదా. ఏం అక్కయ్యా? అయ్యో, మీరుదా నా అక్కయ్య, నేను మీ చెల్లిని. ఆమా, కళ్యాణం ఎప్పుడు చేసి పుడుస్తారు? ఇదే గోల. మీ అక్కయ్య గోల ఏమిటి మీకు అర్థం అవుతుంది. అప్పుడియా? అయ్య బాబు, ఇదేమిటి ఈ భాష నాకు వచ్చేసింది? టచ్ చేశారు కదా, అందుకనే వచ్చేసింది. ఇప్పుడే చెప్తున్నాను, మీ ఇద్దరు చదువులో పరీక్ష తప్పారా సత్య పెళ్లి చేయను. ఇది నా కండిషన్. ఇది బాగుంది. ఈ రోజుల్లో పేస ఎవరికి కావాలి? ఫస్ట్ రావాలి, అప్పుడే పెళ్లి చేస్తాం. ఇది నా కండిషన్. చదువు గురించి నీకు తెలిసిపోయింది. శీఘ్రం పరీక్షలు, తర్వాత పెళ్లి. మరి అంతవరకు ఇప్పుడు నా చేతుల మీదుగా నిశ్చితార్థము, ఆ తర్వాత పెళ్లి కూడా నేనే చేస్తాను. ఈ ఎలమంచల రమణమ్మ గారు మాట అంటే మాట. నేను అవతల వాళ్ళు వెళ్ళిపోక్కలేదు కదా. ఆల్ హ్యాపీస్ హ్యాపీ అండి. ఇంతమంది డబ్బులు తిరుగుతుండో నా చుట్ట తడిచిపోయింది. ఇంకేం వెలుగుతున్నా బాగుంది. హలో, ఎక్కడున్నావే నువ్వు? నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడంతో బుద్ధి తక్కువ కొట్టలేదు. బ్యూటీ పార్లర్ లో ఉన్నావా? నువ్వు సినిమాకి వస్తున్నావా, ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా? సూపర్. చెప్పు, ఏంటి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయావా? వాడెవడో బీట్ కొడతాడా నీకు? కొట్టాడు మరి. నీ గెట్టప్ అలా ఉండుంటది. నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది ఎందుకు కదా? సూపర్. వీడెవడు? ఎవడో నన్ను కూడా అదోలా చూస్తున్నాడు. నువ్వు లైన్లో ఉండు. ఏడు సూపర్. నువ్వు లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఎవడరా నువ్వు? ఏం లేదు సార్, 100 రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తాను. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో ఉండు. ఏం పెడతావురా? రాండి సార్, చెప్తాను. ప్లీజ్ రండి, చెప్తాను. ప్లీజ్ కమ్. స్టాండ్ దేర్. 1 నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను. ఓ అదే సరే కానీ. ఈ కుడ్ టాక్ ఫోన్ నౌ. చెప్పు. ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మకి ఇస్తున్నాడు. పెద్ద లఫుట్ గేళ ఉన్నాడు. ఓకే ఓకే, నువ్వు కూడా త్వరగా వచ్చాయి. నువ్వు కూడా గీంచుకుంది కానీ 100 రూపాయలేనంట. ఆటో వాడిని తొందరగా ట్రై చేయమని చెప్పు.
త్వరగా వెళ్ళమని చెప్పు. సార్ అయిపోయింది సార్. అయిపోయిందంటే లైన్లో ఉండు, లైన్లో ఉండు. త్వరగా వెళ్ళమని చెప్పి ఆటవాడిని. బాగుందిరా, చాలా బాగుంది. 100 రూపాయలు ఇవ్వండి సార్. వాడిని అడిగి తీసుకో, వాడిని అడిగి తీసుకోరా, వాడిని అడిగి తీసుకో. మీ బొమ్మే కదా సార్. హలో, త్వరగా బయలుదేరేస్తున్నావా? త్వరగా రా. ఏంటా సౌండ్? యాక్సిడెంటా? ఏ సెంటర్ లో? నేను వస్తున్నా ఉండు. సార్ సార్ నా 100 రూపాయలు సార్. 1 సెకండ్ లైన్ లో ఉండు. జాగ్రత్త. హలో సార్ సార్ మీరు టెన్షన్ లో ఉన్నట్టున్నారు. మళ్ళీ కలుస్తాను. మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. హాయ్ గాయ్స్. ఎవరు నువ్వు? క్యాషియర్ ఎక్కడ? ఇక్కడ క్యాషియర్ ఎందుకుంటాడు? మరి నా 2 లక్షలు ఎవరు ఇస్తారు? 2 లక్షలు ఏంటి? ఏటీఎం చోరీ దొంగ ఎవడో తెలిస్తే 2 లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు. ఆ 2 లక్షలు ఇస్తే వెళ్ళిపోతా. హలో. నువ్వే నా దొంగని చూసింది? అయ్యా ఏంటి ఇలా ఉన్నావు? ఇలా ఉంటే డబ్బులు ఎవరా? ఎక్కడ చూసావు? ప్యాట్నీ సెంటర్. ప్యాట్నీ సెంటర్. దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో. ప్యాట్నీ నుంచి ప్యారడైజ్కి వచ్చాడు. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఈ దొంగైన వాడి గురించి వాడే చెప్పుకుంటాడా? ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది. మీ ముఖం చూస్తే చేప బుద్ధోదు, అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది. ఏం చేస్తుంటావు? ఆర్టిస్ట్ అండి. రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా? యా. ఏది? చింపేశానండి. మళ్ళీ గీస్తావా? 2 లక్షలు ఇస్తారా? సార్ స్మాల్ డౌట్. ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా? సరిగ్గా గీ. Yo, kick that fat back. You better come on. ఫినిష్ అయిందండి. ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా? అందరి వాడు మెగాస్టార్. చాలా సార్లు ఆయన బొమ్మ గీసి అలవాటైపోయి పొరపాటున గీసాను సార్. వేస్తాను కానీ పర్ఫెక్ట్ గా వస్తుందని నమ్మకం లేదు. రేపు వచ్చి గీస్తాను సార్. కానీ వాడిని నేను చూశాను సార్. సర్లేనే వదిలేస్తున్నా. ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు. ఓకే. Come on. You better come on. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా. క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్, గో ఎవ్రీబడి, యూ బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి. నీకు కూడా చెప్పండి. Yo, baby. Come on. You better come on. Come on. You better come on. Yo, baby. You can see now. You better come on. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. బ్యూటిఫుల్ ఐడియా. సినిమా యాక్టర్ల బొమ్మలు గీస్తావరా? వాళ్ళు మరీ పాపులారిటీ గీసిస్తావా? సార్ నేను డిస్టర్బ్ అయిపోయాను సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు. అందుకే డిస్టర్బ్ అయిపోయాను. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. ప్రామిస్.
ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్. యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండక కర్మకాలి ఏకులు దొరక్క నీ సంఘం నాకు కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి రైట్ సైడ్ ఎవరిలో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం ఎంట్రా కెనాటా. వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. పెన్సిల్ తీసుకో, తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ. చూడు నన్ను చూడు. కాన్సంట్రేట్ చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ. ఇదిగో చూడు. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడుగాని. ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తున్నా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు కానీ రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్ యు ఇన్సల్టింగ్ మీ. ఐ యామ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. I can. Now, check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it. అయిపోయిందా? Shake it. So, you ready? నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్ మీరు నా ఎదురు కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు బాగా గీ అన్నారు కదా సార్. అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు. మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలు పోతున్నా? ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. 2 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేస్తాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లైట్ డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు. బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదూ, గుర్తు రావట్లేదు కదూ. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహాం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా. మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? అక్రమ సంబంధాలన్నీ? అలాంటి ముగ్గురుతో గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే. రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది.
దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేనే సార్. వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తాను సార్, ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రై. ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా. నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు, టీ తాగు, టీ తాగు. బొమ్మను చూసి బొమ్మేయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మేయటం ఒక పద్ధతి, ఊహించుకొని బొమ్మేయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మేయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాదు సార్. వెయ్యిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి. కమా, ట్రై చేయి, ట్రై చేయి. దిస్ ఇస్ మై కైండ్. కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీశాడు. వీడిని ఎక్కడ చూసానే? రే కాస్త జుట్టువే, జుట్టువే. వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తుంటాడు కదా? వీడే సార్. గ్యారంటీ ఏంటి? వీడే సార్. నేను నిన్ను నమ్మలేను. నిన్న నీ గోవాలో రాబరీ జరిగింది. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు, తెలియదు. దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నోరు మూసుకుని పో. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి, పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నా టెన్షన్లు నాకు ఉన్నాయి. మరి నా 2 లక్షలు ఎవరు ఇస్తారండి? నమస్తే. ఎవడి బొమ్మ వేసావరా? మీ బొమ్మే. ఏదో డబ్బులు వస్తాయని. డబ్బులు ఇచ్చారా? లేదు సార్. వాళ్ళేమి ఇస్తారు గానీ ఇందా. గోవా అదెందుకు ఇచ్చారో తెలుసా? నువ్వు నా బొమ్మ వేయడం వల్ల మాకు మంచి జరిగింది, ఓ నిజం తెలిసింది, అందుకని బొమ్మేస్తావా? Hello, this is Brahmaji. Someone has come to see you, sir. Ask him to come later. It's not he, sir. She. Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. May I come in, sir? Come in. Thank you. Good morning, sir. Very good morning. I'm coming from Thana, Tandana. Thana, Tandana. Yes, sir. జర్మనీలో తెలుగు వాళ్ళ కోసమే పెట్టిన కల్చరల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ సండే ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. ఓకే ఓకే. వచ్చేటప్పుడు ఫ్యామిలీని తీసుకోరండి. ఎవరి ఫ్యామిలీని? మీ ఫ్యామిలీని. నాకు ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచులర్. వండర్. నాకు ఇంకా పెళ్లి కాలేదు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అవును, మీది ఎక్సర్సైజ్ బాడీ కదా? ఓ, ఎలా చెప్పగలిగారు? షేప్ చూస్తే అలా అనిపించింది. బై ద వే, స్కైలైన్ రోడ్ లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే. మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా? మానేశాను. ఇంట్రెస్ట్ లేక? చెయ్యలేక. నోను, ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూజ్ అవుతుంది. వీలైనప్పుడు మా జిమ్కి రండి. ఇది నా విజిటింగ్ కార్డు. తప్పకుండా వస్తారా? చెప్పకుండానే వద్దాం అనుకున్నాను. కలుద్దాం. షూర్.
See you. మావయ్య టిఫిన్ రెడీ. మావయ్య టిఫిన్ రెడీ. మావయ్య టిఫిన్ రెడీ. ఎందుకంత గట్టిగా అరుస్తావు? మరి ఊపిరి అయిపోయినట్టు ఇలా బీసిపోతే అరవరా? నిజంగానే ఊపిరాగిపోయిందిరా. అయిపోయి అయితే మన వాళ్ళందరినీ ఒకసారి పిలుద్దామా? వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది, చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది. ఊపిరాగిపోవటం అంటే నిజంగా ఊపిరాగిపోవటం కాదురా. మరే నేను 40 ఏళ్ల అమ్మాయిని చూశాను రా. 40 ఏళ్ళు అమ్మాయా? అవునులే, నీ ఏజోళ్ళకి ఆ ఏజోళ్ళు అమ్మాయిలానే అంటారు. ఇంతకీ ఎవరా అంటే? అదే ఎవరా అమ్మాయి? ఏమోరా, పొద్దు పొద్దు అడ్రస్ కూడా చెల్లింది. అయ్యి బాబు ఎప్పుడే చచ్చిపోయిందా? పోవటం అంటే చచ్చిపోవటం కాదురా, మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది. చా హార్ట్ అటాక్ వచ్చే ఏజ్లో హార్ట్లో ఇచ్చుకోవడం అవసరం ఉంటావా? ప్లీజ్ తర్వాత చూద్ది కానీ ఇడ్లీ చల్లారిపోతే వాసన వచ్చేలోపు తినేవా? అబ్బా, ఇడ్లీలు ఏంట్రా ఇంత తెల్లగా ఉన్నాయి? నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు సోడా వేసాను. మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు. అడ్రస్ తేడా వస్తే తొక్కలు తీసేస్తారు. నోరా, సేమ్ అడ్రస్ సేమ్ జిమ్, ఐఎమ్ వెరీ షూర్. హాయ్ బ్రహ్మాజీ. హాయ్ ఆంటీ, మీరు ఇక్కడ పని చేస్తున్నారా? నేను పని చేయడం ఏంటి? నాన్ సెన్స్. ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ, ఇతను మీకు తెలుసా? నా దగ్గర పని చేస్తాడు. మంచి కుర్రాడు. నా మేనల్లుడు. ఆవిడ మంచోడానికి కానీ రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎవరో అమ్మాయి మా మామయ్యకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాం. ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను, రండి. ఈ ఐటెం చూసారా? 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాట్స్ లా అయిపోతాయి. అవసరం లేదండి, ఆల్రెడీ మా మామయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ రాట్స్ చేశారు. రియల్లీ? నేచురల్లీ. ఈ సిస్టమ్ చూసారా? బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మావా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? చికెన్, మటన్, ఉలవలో, శనగలు. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను. దగ్గరుండి నేర్పిస్తారు కదా. హలో, ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్? డూ హ్యావ్ 24 hours సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్? థ్యాంక్ యూ. నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. బ్రహ్మాజీ, ఫాలో మీ. మామయ్య ఏమైపోయాడు? ఏంట్రా ఏంటి? బాబోయ్, ఈ డ్రెస్ లో వచ్చాం ఆంధ్ర అలెగ్జాండర్ లో ఉన్నావు. ఇంతకీ ఎవరి డ్రెస్? నాదే. ఏం బాగాలేదా? బాగుంది, కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో. హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్ సరళ. ఎక్సర్సైజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ కమ్ ఆన్. కమ్ ఆన్ సునీల్. ఇది 50 కేజీల రాడు. దీన్ని ఇలా పట్టుకుని అలా పైకెత్తాలి. ఉండు మామ, నేను కూలీలు తీసుకొస్తాను. ఆగు, కూలీలు ఎందుకు? వెయిట్లు ఎత్తడానికి. వెయిట్లు ఎత్తాల్సింది నేను, కూలీలు కాదు. మీకు ఇంతకు ముందు ప్రాక్టీస్ ఉందా? చాలా సార్లు టీవీలో చూసాడు. పాస్ట్ ఇస్ పాస్ట్. యా, చెప్పుకోవడం వేస్ట్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అప్పుడు వెయిటింగ్ ఎందుకు? దీన్ని ఎలా చేయాలంటే ఇలా పట్టుకుని అలా ఎత్తాలి. ఓకే, యా యా, ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. కరెక్ట్ గా ఆవిడ చెప్పిన చోట పట్టుకుని ఎత్తు. అటు తిరుగు. డూ ఇట్. తిరుగు. వీడికి నిజంగా ఎత్తేస్తున్నాడా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివికాయం ప్రకీర్తి ప్రదాయం భజేవాయు పుత్రం సూపర్. నెక్స్ట్ ఐటమ్ నాట్ నౌ, రేపు చేసుకుందాం. as you like. బాయ్. Check it out. Bye bye.
రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. మా జిమ్ లో మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. ఐ టు మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది. వెల్కమ్. అవును, ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు? కాకా అదే ఎందుకు కాలేదు? సరళ, అదో పెద్ద సాడ్ లాంగ్ స్టోరీ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను. ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అటాక్ అయింది. మీరు లవ్ చేశాక అయిందా, చెయ్యక ముందా అయిందా? చేసిన తర్వాతే అయింది. ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని. ఓ, మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా? నేను కాల్చేవాడిని, ఆవిడ పీల్చేది. కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది. ఫారిన్ కా? కాదు, పైకి. పైకా? అక్కడికి కాదు, చచ్చిపోయింది. ఓ సార్. ఆ తర్వాత నాకు పెళ్లి మీద అలా ఫీల్ అయితే ఎలా? మళ్ళీ ఎవరినైనా ప్రేమించకపోయారా? నో, జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను. ఏ, క్యాన్సర్ వస్తుందనా? నా సంగతి సరే, నీకెందుకు పెళ్లి కాలేదు? అదో విచిత్ర కథ. నేను వినకూడదా? అది నేనే చెప్పకూడదు. నేను పెళ్లి కాకుండానే తల్లిని. పెళ్లి కాకుండా తల్లివయ్యావా? అంటే నేను తల్లిని చేసిన వాడెవడు? ఎవరో చేసేదేంటి, నేనే అయ్యాను. తల్లి తండ్రి లేని నా మేనకోడల్ని